అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న ప్రభుత్వ జేఎన్టీయు విశ్వవిద్యాలయం నందు శనివారం 11:45 సమయంలో జేఎన్టీయు విశ్వవిద్యాలయం నందు నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ జేఎన్టీయు విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై ముందుగా ఆడిటోరియం వద్ద ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం స్థానిక జేఎన్టీయు విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలనా భవనం నందు నందమూరి తారక రామారావు చిత్రపటానికి జేఎన్టీయు రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణయ్య పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో జేఎన్టీయు రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణయ్య మాట్లాడుతూ జేఎన్టీయు విశ్వవిద్యాలయం చరిత్రలో తొలిసారి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను నిర్వహిస్తున్నామని, అదేవిధంగా నందమూరి తారక రామారావు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల అభివృద్ధికి, ఇంజనీరింగ్ విద్యా అభివృద్ధికి ఎన్టీఆర్ ఎనలేని కృషి చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా పేద విద్యార్థినీలు నేడు ఇంజనీర్లు అవుతున్నారంటే నందమూరి తారక రామారావు జేఎన్టీయు విశ్వవిద్యాలయం నందు ప్రత్యేకంగా ఎంసెట్ను ప్రవేశపెట్టి పేద విద్యార్థినీలకు ఇంజనీరింగ్ చదివే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా మహిళలకు ఆస్తి హక్కు, మహిళలకు మొట్టమొదటి విశ్వవిద్యాలయం నెలకొల్పిన ఘనత కూడా నందమూరి తారక రామారావునికి దక్కుతుందని జేఎన్టీయు విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయు విశ్వవిద్యాలయంకి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడీలు, ఇతర ప్రొఫెసర్లంతా కూడా పాల్గొని నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. సార్ కొంతమంది ఈ సైడ్ వచ్చారు సార్, కొంతమంది ఈ సైడ్ బ్యాలెన్స్ ఉండదు కొద్దిగా. కొంచెం ఎన్నికరా ఓకేనా? సార్ రెడీ సార్ రెడీ. ఓకే సార్. ఏడే బాగుంటుంది, సైడ్ ఉంది. సరే మీరేంటి మళ్ళీ ఒకసారి వీడియో చూస్తాను. వచ్చేది అమ్మ స్వాదే వస్తాడు. చెప్పదా ఇరవై సార్ రెడీ సార్ రెడీ. 1 సెకండ్ రెడీ. రెడీ రెడీ.
ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా యూనివర్సిటీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. మనకందరికీ తెలుసు, ఎన్టీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. తెలుగుదేశం ప్రజల యొక్క ఔన్నత్యాన్ని నలుమూలల తెలియపరిచిన మహాగణుడు. ఆయన గురించి చెప్పుకోవాలంటే పుంఖానుగా చెప్పుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్వి ఏమున్నాయంటే ఎడ్యుకేషన్ వైజు చాలామంది పేద విద్యార్థులకు అప్పట్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేదానికి చాలా కష్టపడేవాడు. ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాతనే ప్రైవేట్ కాలేజీలను కూడా ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి, గుడి కిందకి తీసుకొచ్చి అన్ని కాలేజీల తరఫున ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ గారు. చాలామంది పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ అంటే ఇది ఒక మహా సౌభాగ్యంలాగా భావించేవాడు, అందరినీ ద్రాక్ష పండులాగా భావించేవాడు. దాన్ని చేరువ చేసింది ఎవరంటే యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు. మన దేశంలోనే మొట్టమొదటిసారి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆస్తిలో స్త్రీలకు సగభాగాన్ని కల్పించింది కూడా నందమూరి తారక రామారావు గారు. ఆయన గురించి చెప్పాలంటే బుక్స్ రాయొచ్చు. మన దేశానికే కాదు, ప్రపంచానికే మన తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన మహాపురుషుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా మన ప్రజల హృదయాల్లో, మనందరిలో కూడా ఎప్పుడూ స్థానం కల్పించుకునే ఉంటాడు. సో అటువంటి వ్యక్తి మనకు దొరకటం మన తెలుగుదేశం, మన తెలుగు ప్రజల యొక్క భాగ్యంగా భావిస్తుంటారు ప్రతి ఒక్కరు. మీరు ఆయన్ని అన్ని రంగాల్లో, అది రాజకీయంగా కావచ్చు, సినిమా ఫీల్డ్లో కావచ్చు, సేవ చేయటంలో కావచ్చు, ఏదన్నా విపత్తు జరిగితే సహాయం అందించటంలో కావచ్చు, అన్ని రంగాల్లో ఆయన పట్టిందల్లా బంగారం. ఏది పట్టుకుంటే అది సినిమా రంగంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క మార్కుని తెలియజేసిన మహా గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సో ఇన్ని ఔన్నత్యాలు కలిగిన వ్యక్తిగా భావిస్తూ మరొకసారి వారికి నివాళులు అర్పించుకుంటున్నాం ఈరోజు వర్ధంతి సందర్భంగా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, యుగ పురుషుడు ఎన్టీఆర్